ప్రియమైన దేవుని పిల్లారా, ఏమీ లేనప్పుడే, ఆకలి బాధప్పుడే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కడుపు నిండిపోయింది, ఇప్పుడు కన్నీళ్ళు రావు. ప్రియమైన దేవుని పిల్లారా, అలా మనం ఉండకూడదు. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో మనం ఉండాలి. ఒకసారి మన జీవితాన్ని ప్రవక్త అన్నాడు, ఒక 10 సంవత్సరాలు వెనక తిరిగి చూసుకుంటే దేవుడు ఏ విధముగా నీ జీవితంలో పని చేశాడు, మేలులు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అవన్నీ నీ మనసులోకి వస్తాయి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు కన్నీళ్లు తప్పకుండా వస్తాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాత్రి భోజనానికి వచ్చినప్పుడు మనమంతా కూడా ఒక పశ్చాత్తాప హృదయముతో ఉండాలి.